Second 5-year plan. Second 5-year plan, which is starting from the what 1956 to the what 1961. Second 5-year plan. So that is what 1956 to the what 1961. So again the Jawaharlal Nehru is the what? So the chairperson of the what planning commission, and the vice chairman is what T. Krishnamachari. And this is going to be the what very important question for the what examination. Who formulated this plan? This is what నాకు తెలిసి different commentator more than 30 times repeat అయి ఉంటుంది. So the second 5-year plan is formulated by the what? P.C. Mahalanobis. That is what? Formulated by the what? P.C. Mahalanobis. First 5-year plan అయితే ఎవరు ఫార్ములేట్ చేస్తారంటే ఎవరు ప్రిపేర్ చేస్తారు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. The first 5-year plan is what? Formulated by the what? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. బట్ సెకండ్ 5-year plan కి మొత్తం కూడా ఐడియా అంతా ఎవరిది? P.C. Mahalanobis. ఫస్ట్ 5-year plan కి ఐడియా ఎవరిది? మోక్షగుండం విశ్వేశ్వరయ్య అయితే సెకండ్ 5-year plan కి ఐడియా అంత ఎవరు ఇచ్చారు మనకి? పీసీ మహాలనోబిస్ ఈస్ గివెన్ ద వాట్ కంప్లీట్ ఐడియా రిగార్డింగ్ ద వాట్ ఇంప్లిమెంటేషన్ అండ్ స్ట్రాటజీ ఫర్ ద వాట్ సో సెకండ్ 5-year plan which starts from the what 1956 and ended in the what 1961. Okay. Now model. So first 5-year plan ఏమన్నా మనం హారర్ డోమర్ మోడల్ అని చెప్పాం. ఫస్ట్ 5-year plan is known as what హారర్ డోమర్ మోడల్ విచ్ ఇస్ గివెన్ ఇంపార్టెన్స్ ఫర్ ద వాట్ సేవింగ్స్ రేట్కి కానీ క్యాపిటల్ అవుట్పుట్ రేషియోని తగ్గించుకుంటూ ఎకనామిక్ జీడిపి గ్రోత్ రేట్ని పెంచాలన్నది సో హారర్ డోమర్ మోడల్. అది వేరే మోడల్. సో కానీ ఇక్కడ ఈ సెకండ్ 5-year plan అనేది ఏ మోడల్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది? వాట్ ఇస్ ద వాట్ సెకండ్ 5-year plan? సెకండ్ 5-year plan ఈజ్ నోన్ as వాట్ ట్రికిల్ డౌన్ థియరీ. సో సెకండ్ 5-year plan ఈజ్ నోన్ as వాట్ ట్రికిల్ డౌన్ థియరీ అంటాం, లేదా సెకండ్ 5-year plan ఆల్సో నోన్ as వాట్ బిగ్ పుష్ థియరీ అంటాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దిస్ ట్రికిల్ డౌన్ థియరీ అంటే బిగ్ పుష్. ఈ రెండింటికి చాలా మీనింగ్స్ ఉన్నాయి, వీటి గురించి మాట్లాడతాం మనం. వాట్ ఈస్ మీన్ బై ట్రికిల్ డౌన్ అండ్ వాట్ ఈస్ మీన్ బై బిగ్ పుష్ థియరీ. కానీ ప్రస్తుతానికి సో మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ టర్మ్స్ అనేవి ఐడియా చేసుకోండి. బిగ్ పుష్ అంటే గట్టిగా పుష్ చేయాలి, ఒకేసారి బలంతో పుష్ చేయాలి, దాన్ని ఏమంటాం మనం? బిగ్ పుష్ అంటాం. ఓకే. అట్లాగే మనం ఏమో ట్రికిల్ డౌన్ అంటున్నాం. ట్రికిల్ డౌన్ అంటే ఇక్కడ ఒక వాటర్ డ్రాప్ ఉంది అనుకోండమ్మా, ఇక్కడ ఒక వాటర్ డ్రాప్ ఉంది, ఆ వాటర్ డ్రాప్ ఇలా పడుతూ ఉంటే వాటర్ డ్రాప్స్ అన్నీ కూడా ఇలా స్ప్లిట్ అయిపోయినాయి అనుకోండి. ఇలా వాటర్ డ్రాప్స్ అనేవి ఇటు ఇట్లా స్ప్లిట్ అయ్యకుంటూ పోయింది అనుకోండి. వాటర్ డ్రాప్స్ అన్నీ ఇలా స్ప్లిట్ అయ్యకుంటూ పోయాయి. ఓకే. సో వాటర్ డ్రాప్స్ అనేవి ఇలా స్ప్లిట్ అయ్యకుంటూ పోతూ ఉన్నాయి అనుకుందాం. ఇలా వాటర్ డ్రాప్స్ అనేవి స్ప్లిట్ అయితే దాన్ని ఏమంటారు? ఏమంటాం దాన్ని? ట్రిక్లింగ్ ఆర్ ట్రికిల్ డౌన్ అని చెప్తుంటాం. ఓకే. సో ఎందుకు అలా దాన్ని ట్రికిల్ డౌన్ అంటాం. సో మరి చూద్దాం ఏం ట్రికిల్ డౌన్ అంటున్నాడు ఇక్కడ, ఏం బిగ్ పుష్ అనేది మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే రైట్. నెక్స్ట్ వన్. మరి ఫస్ట్ 5-year plan అనేది దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది? అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇరాకుడ్ ప్రాజెక్ట్ కానీ, బాక్రా నంగల్ ప్రాజెక్ట్స్ కానీ, నాగార్జున సాగర్ కానీ, సో ఇవన్నీ మనం ఫస్ట్ 5-year planలో మనము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మరి సెకండ్ 5-year plan వేటికి ఇంపార్టెన్స్ ఇచ్చిందని చూసుకుంటే మనకి ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, దేనికి ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రియలైజేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దట్ టు ప్లీజ్ ట్రై టు అండర్లైన్ ద వర్డ్స్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ అలాంగ్ విత్ ద వాట్ బేసిక్ ఇండస్ట్రీస్కి ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. హెవీ అండ్ ద వాట్ బేసిక్ ఇండస్ట్రీస్. అయితే ఇదే అందరికీ ఆశ్చర్యం. ఏమి ఆశ్చర్యం అంటే 85% వరకు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి భారతదేశంలో ఒకేసారిగా అగ్రికల్చర్ని పక్కన పెట్టేసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది 1956 టైంలో చాలా గొప్ప విషయం అండ్ అతి భయానకం కూడా. ఎందుకంటే 85% ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్న టైంలో సడన్గా అగ్రికల్చర్ని పక్కన పెట్టేసి ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు ఆ రోజులలో. ఎందుకు ఒప్పుకోరు అంటే అందరికీ భయం కదా. అరే భారతదేశంలో ఇండస్ట్రీసే లేవు, నువ్వు ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇస్తుంటావు, ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇస్తే మరి ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవ్వాలా, జీడిపి గ్రోత్ రేట్ ఎలా పెరగాలి, ఇది ప్రాబ్లం. ఎందుకంటే ఆ రోజులలో చూస్తే మొత్తం భారతదేశంలో ఉన్న పాపులేషన్ అంతా కూడా దేనిపైన డిపెండ్ అయింది? అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయింది. భారతదేశంలో ఉన్న పాపులేషన్ అంతా కూడా అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయింది. కానీ మన మహాలనోబిస్ సార్ ఏం చెప్పాడంటే, పీసీ మహాలనోబిస్ సార్ జవహర్లాల్ నెహ్రూకి చెప్పడం జరిగింది, మన భారతదేశం కనుక డెవలప్మెంట్ జరగాలి అంటే మనం అగ్రికల్చర్ ఒకదాని మీద డిపెండ్ అయితే కుదరదు. సో అగ్రికల్చర్ నుంచి మనం ఇండస్ట్రీ వైపు కూడా అడిగేయాలి. వి నీడ్ టు గివ్ ద వాట్ సమ్ బిగ్ పుష్ టు ద వాట్ ఇండస్ట్రియలైజేషన్. బిగ్ పుష్ అంటే సడన్గా గట్టిగా ఒక ఫోర్స్ తోటి మనం ఇండస్ట్రీస్ని ఏం చేయాలి? పైకి లేపాలి అన్నది అతని ఒక ముఖ్య ఉద్దేశం. అందుకోసం ఏమన్నా ఇక్కడ క్లియర్గా టర్మ్స్ వాడుతున్నాం. వాట్ ఆర్ ద టర్మ్స్ వీఆర్ యూజింగ్? ఇండస్ట్రియలైజేషన్ అని చెప్పట్లేదు ఊరికే. ఇండస్ట్రియలైజేషన్ టైంపాస్ చెప్పట్లేదు, మనం ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అంటున్నాం. ఏమంటున్నాం? స్పీడ్గా వేగవంతంగా ఇండస్ట్రియలైజేషన్ జరగాలి, వేగవంతంగా ఇండస్ట్రీస్ పెట్టాలి ఇండియాలో అంటే ఇండస్ట్రీస్కి ఒక పెద్ద పుష్ ఇవ్వాలి, బిగ్ పుష్ ఇవ్వాలి. సో అందుకోసమే ఈ సెకండ్ 5-year plan ఏమన్నారు? బిగ్ పుష్ అన్నారు. సడన్గా గట్టిగా ఒక ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం పుష్ చేయడం జరిగింది. వేటికి?
ఇండస్ట్రియలైజేషన్ కోసం స్పెషల్గా ఏంటిది హెవీ అండ్ అబౌట్ బేసిక్ ఇండస్ట్రీస్కి ఎక్కువ మొత్తంలో మనం మనీ అనేది పంపింగ్ చేయడం జరిగింది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మీన్ బై హెవీ ఇండస్ట్రీస్ కానీ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్ అంటే ఏంటిదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఇట్ ఈస్ గివెన్ ద ఇంపార్టెన్స్ ఫర్ ద వాట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద హెవీ అండ్ వాట్ బేసిక్ ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకోసం దీన్ని ఏమన్నా బిగ్ పుష్ అన్నాం. ఎందుకంటే అప్పటి వరకు భారతదేశం అనేది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన మన భారతదేశం అనేది సడన్గా ఒకేసారి మనకి హెవీ కానీ బేసిక్ ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సడన్గా బేసిక్ అండ్ వాట్ హెవీ ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది సడన్గా. సో కాబట్టి సడన్గా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎక్కువ మొత్తంలో పుష్ చేయడం జరిగింది, గట్టిగా ఎక్కువ మొత్తంలో పుష్ చేయడం జరిగింది. అంటే ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగి గట్టిగా ఒక పుష్ చేయడం ఒక గట్టి ఫోర్స్ తోటి పుష్ చేశారు. పుష్ చేస్తే ఇండస్ట్రీస్ అనేది డెవలప్ అయిపోయి భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ కూడా పెరుగుతుందని చెప్పేసి అన్నారు. ఓకే, ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ట్రికిల్ డౌన్ అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే, మళ్ళీ అర్థం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాట్ బోల్డ్ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ద వాట్ మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వాట్ హెవీ ఇండస్ట్రీస్ అని చెప్తున్నాం. ఓకే, రైట్, దీని గురించి మాట్లాడదాం. ఏమంటున్నాడు? బోల్డ్ ప్లాన్ అని చెప్తున్నాడు. ఈ ఏ 5 year ప్లాన్ని బోల్డ్ ప్లాన్ అంటారు అనేది ఎగ్జామినేషన్లో ప్రతిసారి అడుగుతుంటాడు. ఏ 5 year ప్లాన్ని మనకి ఏమంటారు? బోల్డ్ ప్లాన్ అంటారని ప్రతిసారి ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు. ఏ 5 year ప్లాన్ని బోల్డ్ ప్లాన్ అంటారు. సో దిస్ ఈజ్ ప్లాన్. సో ఏ 5 year ప్లాన్ని సెకండ్ 5 year ప్లాన్ ఏమంటున్నాం మనం? బోల్డ్ ప్లాన్ అంటున్నాం. సెకండ్ 5 year ప్లాన్ ఏమంటున్నాం మనం? ట్రికిల్ డౌన్ థియరీ అంటున్నాం. సెకండ్ 5 year ప్లాన్ ఏమంటున్నాం మనం? బిగ్ పుష్ థియరీ అని కూడా అంటున్నాం. ఇన్ని పేర్లు ఉన్నాయి. సెకండ్ 5 year ప్లాన్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందమ్మా? బేసిక్ అండ్ వాట్ హెవీ ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇందులో ఏ క్వశ్చన్ అని అడగవచ్చు. సెకండ్ 5 year ప్లాన్ అనేది ఏ మోడల్ అమ్మా? పీసీ మాలనోబిస్ మోడల్. ఎందుకంటే దాని ఫార్ములేట్ నేను చెప్తాను. పీసీ మాలనోబిస్ మోడల్ అంటే ఏంటిది, బిగ్ పుష్ అంటే ఏంటిది మిమ్మల్ని చెప్తాను మీకు. ట్రికిల్ డౌన్ అంటే ఏంటి, కానీ ఇక్కడున్న వర్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మీరు. సో ఈ 5 words అనేది దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద వాట్ సెకండ్ 5 year ప్లాన్. ఏంటిది? పీసీ మాలనోబిస్, ట్రికిల్ డౌన్, బిగ్ పుష్, బోల్డ్, హెవీ అండ్ ద వాట్ బేసిక్ ఇండస్ట్రీస్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? సో దట్ ఈస్ వాట్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ ఎంటర్డ్ ఇన్ టు ద వాట్ టేక్ ఆఫ్ స్టేజ్ ఆఫ్ ద వాట్. టేక్ ఆఫ్ స్టేజ్ అంటే ఇట్లా మనకి ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది కదా, అట్లా టేక్ ఆఫ్ స్టేజ్ ఆఫ్ ద వాట్ ఇన్ ద వాట్ రోస్టోస్ థియరీ ఆఫ్ ద వాట్ మోడల్ అన్నాడు. రోస్టోస్ గ్రోత్ థియరీ ప్రకారం ఇండియా అనేది ఏ స్టేజ్లో ఉందంట? టేక్ ఆఫ్ స్టేజ్లో ఉంది. సెకండ్ 5 year ప్లాన్ ఎండ్ అయ్యే నాటికి అని ఒక లైన్ ఉంది ఇక్కడ మనకి. ఇవన్నీ ఇట్లా మీనింగ్స్ తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, ఇవన్నీ డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతాడు, కానీ మీకు అట్లా గుర్తుండవు. ఇప్పుడు కొంచెం డెప్త్ లెవెల్కి వెళ్తున్నాయి కాబట్టి క్వశ్చన్ అసలు ఈ అన్నిటికీ మీనింగ్ ఏంటిది అనేది నేను చెప్తాను క్లారిటీగా. ఓకే, రైట్, చూద్దాం ఒక్కొక్కటి. బోల్డ్ ప్లాన్ అంటే ఏంటిదని చెప్తున్నాం. బోల్డ్ ప్లాన్ అంటే తెలుగులో కరెక్ట్గా రాస్తే మీ అందరికీ తెలుగు బాగా వచ్చు కాబట్టి, వచ్చినా రానట్టు యాక్షన్ చేస్తారు కాబట్టి రాద్దాం. సో ధైర్యం ఏంటిది? ధైర్యంతో కూడుకున్నటువంటి ప్లాన్, ఎక్కువ మొత్తంలో ధైర్యంతో కూడుకున్నటువంటి ప్లాన్ ఏమంటున్నాం? బోల్డ్ ప్లాన్ అని చెప్తున్నావు. దీన్ని ఎందుకు బోల్డ్ ప్లాన్ అని చెప్తున్నావు అంటే ఎక్కువ మొత్తంలో ధైర్యంతో కూడుకున్న ప్లాన్. ఎందుకు అంటే మాలనోబిస్ సార్ జవహర్లాల్ నెహ్రూని కాంటాక్ట్ అయినప్పుడు చాలామంది ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ కూడా అంత ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకంటే 85% పాపులేషన్ అనేది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన టైంలో నువ్వు సడన్గా ఇండస్ట్రీస్ని పెట్టాలంటే ఎలా పెట్టాలి అన్నది ఎవరికైనా డౌట్ వస్తుంది. సో కాబట్టి పీసీ మాలనోబిస్ ఏదో చేసి మొత్తానికి మన జవహర్లాల్ నెహ్రూ సార్ని కూడా కన్విన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ అనేటివి డెవలప్మెంట్ జరిగింది భారతదేశంలో. అంటే ఆ టైంలో ధైర్యంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఏ టైంలో? 1956 టైంలో చాలా ధైర్యంతో తీసుకున్న నిర్ణయం. సడన్గా అగ్రికల్చర్ నుంచి మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇండస్ట్రీస్ పైకి మళ్లించడం అనేది ఆ రోజులలో చాలా ధైర్యం కావాలి, దానికి పొలిటికల్ విల్ పవర్ కావాలి. చాలా ధైర్యంతో తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఓకేనా? ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, నరేంద్ర మోదీ రైతు చట్టాలు తీసుకురావడం వల్ల సో రైతులకు బెనిఫిట్ జరుగుతుందని ఒకరని అంటున్నారు. రైతులు అంత పెద్ద ఉద్యమం చేస్తున్నా కానీ గవర్నమెంట్ వెనక్కి తగ్గడం లేదు. అంటే ఏంటిది? ద పొలిటికల్ పవర్, విల్ పవర్ అనేది చాలా ఎక్కువ. అట్లాగే ఆ రోజులలో కూడా సో ఇండస్ట్రీస్ పెట్టడానికి కోసం పొలిటికల్ పవర్ కావాలి, ఆ పొలిటికల్ విల్ అనేది సో ఆ రోజులలో అందించారు. కాబట్టి పీసీ మాలనోబిస్ సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు మనం. ఓకే, సో చూద్దాం. అది ధైర్యంతో కూడుకున్నది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అనేది అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ వైపుకి మళ్లించాము. ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ని ఏం చేసాం? పుష్ చేసాం, ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేసి. అందుకోసం ఏమన్నా బిగ్ పుష్ థియరీ అన్నాం. ఏ ఇండస్ట్రీస్ని? హెవీ అండ్ వాట్ బేసిక్ ఇండస్ట్రీస్ని. నెక్స్ట్ టేక్ ఆఫ్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ దీని గురించి మాట్లాడదాం. ఏమన్నా ట్రికిల్ డౌన్ ఉంది కదా, ట్రికిల్ డౌన్ గురించి మాట్లాడదాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఈజ్ ద వాట్ పీసీ మాలనోబిస్, ఫాదర్ ఆఫ్ ద వాట్
ఇండియన్ స్టాటిస్టిక్స్ పీసీ మాలనోబిస్. సో ఈ పీసీ మాలనోబిస్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ మనకి ఇండియాకి. సో స్టాటిస్టిక్స్ అంతా కూడా ఇతనే ఇవ్వడం జరిగింది. ఈజ్ నోన్ యాజ్ వాట్ ఫాదర్ ఆఫ్ ద వాట్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటాం ఎవరిని, పీసీ మాలనోబిస్. మనకి సెకండ్ 5 year ప్లాన్ కూడా ఏ బేసిస్ పైన డిపెండ్ అయింది మనకి, పీసీ మాలనోబిస్ ఇచ్చినటువంటి సో మోడల్ పైన. అసలు ఏం చెప్పాడు పీసీ మాలనోబిస్ అంటే మనం చూద్దాం ఒకసారి 1956 సిచ్యువేషన్ కనుక ఇండియాలో అబ్జర్వ్ చేస్తే, వాట్ ఆర్ ద వాట్ సిచ్యువేషన్, ఇండియాలో ఉన్న సిచ్యువేషన్. అసలు ఫస్ట్ ఆఫ్ క్వశ్చన్ ఏంటిదంటే అసలు ఇండియా ఎందుకు ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు, అది ఫస్ట్ పాయింట్. వై ఇండస్ట్రియలైజేషన్ అనేది ఎందుకు జరగలేదు మన ఇండియాలో 1956 వరకు అంత పెద్దగా ఇండస్ట్రియలైజేషన్ అనేది జరగకుండా ఎందుకు అలానే ఉంది, ఎందుకు ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ అనేది జరగలేదు, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ వి మస్ట్ నో. పీసీ మాలనోబిస్ సార్ అభిప్రాయం ప్రకారం ఏంటిదంటే ఏదైనా సరే ఇండస్ట్రీ పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఇండస్ట్రీస్ ఉండాలి. అలాంటి ఇండస్ట్రీస్ని ఏమంటామంటే మనం బేసిక్ ఇండస్ట్రీస్ అంటాం. ఏవైనా మన భారతదేశంలో ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే సో కొన్ని ఇండస్ట్రీస్ కావాలి, మన దేశంలోనే కాదు ఎక్కడైనా సరే. అలాంటి ఇండస్ట్రీస్ని ఏమంటామంటే మనం బేసిక్ ఇండస్ట్రీస్ అంటాం. బేసిక్ ఇండస్ట్రీస్ అంటాం. ఏంటిది బేసిక్ ఇండస్ట్రీస్? బేసిక్ ఇండస్ట్రీస్ అంటే ది ఇండస్ట్రీస్ సప్లైస్ ద వాట్ గూడ్స్ ఫర్ అనదర్ ఇండస్ట్రీస్. ఏవైతే ఈ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్ అనేది వేరే ఇండస్ట్రీస్ పెట్టడానికి కోసము గూడ్స్ని సప్లై చేస్తాయి. అలాంటి ఇండస్ట్రీస్ని ఏమంటాం మనం బేసిక్ ఇండస్ట్రీస్ అంటాం. ఏ ఇండస్ట్రీ అయితే వేరే ఇండస్ట్రీస్ పెట్టడానికి గూడ్స్ని సప్లై చేస్తాయో అలాంటి ఇండస్ట్రీస్ని ఏమంటాం మనం బేసిక్ ఇండస్ట్రీస్ అంటాం. సపోజ్ నువ్వు అనుకుందాం అంటే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఉంది అనుకున్నాం, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఉంది. సో ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది మనకి బేసిక్ ఇండస్ట్రీ అని చెప్తుంటాం మనం. ఐరన్ అండ్ స్టీల్ ఏమంటాం బేసిక్ ఇండస్ట్రీ అని చెప్తున్నాం. ఎందుకు ఐరన్ అండ్ స్టీల్ని మనం బేసిక్ ఇండస్ట్రీగా కన్సిడరేషన్లోకి తీసుకుంటాం? వై ఇట్ ఈస్ కాల్డ్ వాట్ బేసిక్ ఇండస్ట్రీ? వై ఐరన్ అండ్ స్టీల్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద వాట్ బేసిక్ ఇండస్ట్రీ? అంటే దాని యొక్క యూజ్, ఐరన్ అండ్ స్టీల్ యొక్క యూజ్. ఎందుకంటే నువ్వు భారతదేశంలో వేరే ఏ మిషన్ తయారు చేయాలన్నా, సపోజ్ అనుకుందాం ఏదైనా ఒక మిషన్ తయారు చేయాలి అనుకున్నా, లేదంటే ఏదైనా 2-wheeler తయారు చేయాలి అనుకున్నా, ఓకే, లేదంటే ఒక కార్ తయారు చేయాలనుకున్నా, లేదంటే ఒక బస్సు తయారు చేయాలనుకుంటున్నా, ఓకే, లేదంటే ఒక రైలు తయారు చేయాలనుకుంటున్నావు, లేదంటే ఒక పెద్ద వేరే ఏదో ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనుకుంటున్నావు, లేదంటే ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కట్టాలనుకుంటున్నావు, ఓకే, లేదంటే పెద్ద రోడ్ కట్టాలనుకుంటున్నావు. ఏది కట్టాలన్నా నీకేం కావాలి? ఫస్ట్ ఐరన్ అండ్ స్టీల్ అనేది కావాలి కంపల్సరీగా. సో కాబట్టి నీకు మెషిన్స్ తయారు చేయాలన్నా, 2-wheelers తయారు చేయాలన్నా, కార్ తయారు చేయాలన్నా, బస్ తయారు చేయాలన్నా, రైలు తయారు చేయాలన్నా, రైలు పట్టాలు వేయాలన్నా, రోడ్లు వేయాలన్నా, రోడ్డుకి కానీ, తర్వాత నెక్స్ట్ ఏంటిది మనకి ఈ ఫ్యాక్టరీస్ కట్టుకోవడానికి కానీ, సో ఎయిర్పోర్ట్స్ కడితే ఎయిర్పోర్ట్లు అంతా స్టీల్తోటే ఉంటాయి కదా ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా. ఇవన్నిటికీ కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏది? గూడ్స్ ఎవరు సప్లై చేస్తారు? ఐరన్ అండ్ స్టీలే. కాబట్టి ఐరన్ అండ్ స్టీల్ అనేది ఒక బేసిక్ ఇండస్ట్రీ. అంటే ఆ ఇండస్ట్రీ కనుక గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తే ఆ ప్రొడ్యూస్ చేసిన ఆ వస్తువులను యూజ్ చేసుకొని మనం వేరే ఇండస్ట్రీస్ని కట్టుకోగలుగుతాము. ఒకవేళ ఐరన్ అండ్ స్టీల్ కనుక లేకపోతే వేరే ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవ్వవు. ఎందుకంటే వాటికి అవసరమైన గూడ్స్ భారతదేశంలో ఉత్పత్తి కావడం లేదు కాబట్టి. అందుకోసమే పీసీ మాలనోబిస్ ఏం చేశాడంటే మన భారతదేశంలో కనుక సో మనము ఇండస్ట్రియలైజేషన్ జరగాలి అంటే ఫస్ట్ మనకి మన భారతదేశంలో ఏం ప్రొడ్యూస్ అవ్వాలి? ఐరన్ అండ్ స్టీల్ అనేది మనకి ప్రొడ్యూస్ అవ్వాలి. ఒకవేళ ఐరన్ అండ్ స్టీల్ కనుక ఇండియాలో ప్రొడ్యూస్ అయితే ఆ ఐరన్ అండ్ స్టీల్ని ఉపయోగించుకొని రైల్స్ కన్స్ట్రక్షన్ జరుగుతాయి, రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతాయి, ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతాయి, కొత్త మిషన్స్ తయారవుతాయి, చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ వస్తాయి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అవుతాయి, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్ అవుతాయి. ఇవన్నిటికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని దేని నుంచి తయారవుతాయి అమ్మా? అన్నిటికి కావాల్సిన ముడి పదార్థం రా మెటీరియల్ ఏంటిది? ఐరన్ అండ్ స్టీల్. సో కాబట్టి పీసీ మాలనోబిస్ ఏం చెప్పాడంటే మనం ఖచ్చితంగా బేసిక్ ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయాలి అని చెప్పాడు. అప్పుడు వాటి నుంచి వచ్చే గూడ్స్ ద్వారా వేరే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అవుతాయని చెప్పడం జరిగింది. అది మేజర్ ఐడియా. అందుకోసమే సో ఈ సెకండ్ 5 year ప్లాన్లో ఏంటిదంటే ఎక్కువ మొత్తంలో మనం బేసిక్ ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దేనికి? బేసిక్ ఇండస్ట్రీస్కి. అయితే మరి హెవీ ఇండస్ట్రీస్ కూడా అన్నారు కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు. హెవీ ఇండస్ట్రీస్ బేసిక్ ఇండస్ట్రీస్ అనేది ఏంటిది? హెవీ ఇండస్ట్రీస్ అంటే పెద్ద మిషన్స్ ఉపయోగించి ఫ్యాక్టరీస్ కడతారు కదా, అలాంటి వాటిని హెవీ ఇండస్ట్రీస్ అంటారు. చిన్న మిషన్స్ ఉంటే లైట్ ఇండస్ట్రీస్ అంటారు. పెద్ద మిషన్స్ ఉంటే హెవీ ఇండస్ట్రీస్ అంటారు. కానీ బేసిక్ ఇండస్ట్రీస్ అనేది దేన్ని బట్టి క్లాసిఫికేషన్? బేసిక్ ఇండస్ట్రీ అనేది దాని యొక్క దేన్ని బట్టి?
యూసేజ్ అండ్ దాని యొక్క ఏంటిది మెయిన్ రోల్, దాని యొక్క రోల్ ఏంటి దాన్ని బట్టి మనం క్లాసిఫై చేసి ఇది బేసిక్ రోల్. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా ఇది బేస్మెంట్ లాంటిది కాబట్టి ఏంటిది మనకు బేసిక్, దాని రోల్ అనేది అంతా ఉంది. ఐరన్ అండ్ స్టీల్ యొక్క రోల్ అంతా ఉంది కాబట్టి ఐరన్ అండ్ స్టీల్ ఏమంటున్నాం మనం బేసిక్ ఇండస్ట్రీ అంటున్నాం. కాబట్టి మనకు సెకండ్ 5 year ప్లాన్లో చాలా ఇంపార్టెంట్ ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ కట్టడం జరిగింది. మనకి భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీలు బిలాయ్ కానీ, రూర్కేలా కానీ, దుర్గాపూర్ కానీ ఇలాంటి ఇంపార్టెంట్ ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ని మనకి భారతదేశంలో ప్లాన్ చేసి కట్టడం జరిగింది. ఎప్పుడు సెకండ్ 5 year ప్లాన్లో. ఎందుకంటే అప్పటి వరకు ఇండస్ట్రియలైజేషన్ లేదు. ఇండస్ట్రియలైజేషన్ జరగాలంటే ఐరన్ అండ్ స్టీల్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఆ ఐరన్ అండ్ స్టీల్ని ఉపయోగించుకొని వేరే ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. మరి అంతకుముందు ఏం జరిగింది 1956 ముందంటే ఆ ఐరన్ అండ్ స్టీల్ని కూడా మనం వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్నది. వీఆర్ ఇంపోర్టింగ్ ద వాట్ ఐరన్ అండ్ స్టీల్ ఫ్రమ్ ద వాట్ సమ్ అదర్ కంట్రీస్. సో దానివల్ల ఎక్కువ మొత్తంలో బర్డెన్ అయిపోయింది గవర్నమెంట్ కూడా. కాబట్టి ఐరన్ అండ్ స్టీల్ యొక్క ఇంపోర్ట్ని మనం ఆపి మన దేశంలోనే మన కాళ్ళ మీద మన దేశంలో మనం ఐరన్ అండ్ స్టీల్ని ఉత్పత్తి చేయాలని చెప్పేసి పీసీ మాలినోబిస్ ఏం చేశాడంటే మనం ఖచ్చితంగా ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది కూడా బేసిక్ ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాంతోపాటు పెద్ద పెద్ద మిషన్స్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ని కూడా కట్టాలి, హెవీ ఇండస్ట్రీస్ని కూడా కట్టాలని చెప్పడం జరిగింది. సో మరి ఎక్కువ మొత్తంలో మనము వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని డిసైడ్ అయ్యారు. వీటిలో ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఇలా ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నారు కాబట్టి ఇండస్ట్రీస్కి గట్టిగా ఏమిచ్చారు, పుష్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఇది ఎక్కువ మొత్తంలో సాహసోపేత నిర్ణయం. సో కాబట్టి దీన్ని ఏమన్నారు బోల్డ్ ప్లాన్ అని కూడా అన్నారు. సో ఏమన్నారు బిగ్ పుష్ అన్నారు, బోల్డ్ ప్లాన్ అన్నారు. ఏంటిది బేసిక్ ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ మీకు ఎగ్జామ్లో అడగకపోవచ్చు, కానీ మరీ బ్రాండ్గా చదివితే ఎగ్జామ్లో తప్పు పోతుంది. బేసిక్ ఇండస్ట్రీ అంటే ఏమని మనం సివిల్ సర్వీసులు అడిగి బిస్కెట్ చేశాడు. సో కాబట్టి సో ఈ బేసిక్ ఇండస్ట్రీ అకార్డింగ్ టు ద వాట్ మెయిన్ రోల్, వాట్ ఎవర్ ద రోల్ ప్లేడ్ బై ద వాట్ ఇండస్ట్రీస్, వాటి ప్లే చేస్తున్న రోల్ ప్రకారంగా ఏం రోల్ ప్లే చేస్తున్న బేసిక్ ఇండస్ట్రీస్ అండ్ కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ అనేది 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ద వాట్ అవి ఏం రోల్ ప్లే చేస్తున్నాయి అంటే అవి వాటి యొక్క యూజ్ని బట్టి లేదా వాటి యొక్క యూజ్ని బట్టి మనం 2 రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. వాటి యొక్క ఏంటిది బట్టి యూసేజ్ని బట్టి మనం అలా క్లాసిఫై చేసాం. సో బేసిక్ ఇండస్ట్రీస్ చూడండి, ఐరన్ అండ్ స్టీల్ కానీ, లేదంటే కాపర్ స్మెల్టింగ్ కానీ, లేదంటే అల్యూమినియం స్మెల్టింగ్ కానీ, సో ఇవన్నీ కదా ఐరన్ అండ్ స్టీల్ కానీ లేకుంటే కాపర్ స్మెల్టింగ్ కానీ ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిలో ఏమంటున్నాం మనం బేసిక్ ఇండస్ట్రీస్ అంటున్నాం. ఎందుకు అంటే ఈ ఐరన్ అండ్ స్టీల్ని ఉపయోగించుకొని వేరే ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ జరుగుతాయి. సపోజ్ మీరు ఆలోచించండి, నువ్వే ఇండస్ట్రీ పెట్టాలనుకున్నావు అనుకోండి తమ్ముడు, నువ్వు ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఫస్ట్ నువ్వు దేనికోసం ఆలోచిస్తావమ్మా, దేనికోసం ఆలోచిస్తావు ఫస్ట్? ఖచ్చితంగా నీకు ఐరన్ అండ్ స్టీల్ కావాలి. కాబట్టి ఐరన్ అనేది బేసిక్ నీకు ఇండస్ట్రీ పెట్టాలంటే, అందుకోసం ఐరన్ అండ్ స్టీల్ అనేది బేసిక్ ఇండస్ట్రీ. అల్యూమినియం కానీ కాపర్ స్మెల్టింగ్ కానీ ఇవన్నీ కూడా ఏంటి బేసిక్ గూడ్స్ని సప్లై చేస్తాయి ఫర్ ద వాట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వాట్ అదర్ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్ గుడ్స్, షుగర్స్ కానీ, టూత్పేస్ట్ కానీ, పేపర్ కానీ, సివింగ్ మిషన్స్ కానీ, ఫ్యాన్స్ కానీ ఇవన్నీ మనం కన్జ్యూమ్ చేస్తాం. సో ఇవన్నీ దేనిపైన వాటి యొక్క రోల్ పైన డిపెండ్ అయ్యి క్లాసిఫై చేయడం జరిగింది. ఏంటి బేసిక్ ఇండస్ట్రీస్ అండ్ కన్జ్యూమర్ ఇండస్ట్రీస్. మనం కన్జ్యూమర్ ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాం మనం? బేసిక్ ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. కీ ఇండస్ట్రీస్ లేదా బేసిక్ ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో? సెకండ్ 5 year ప్లాన్లో వీఆర్ గివెన్ ద వాట్ ఇంపార్టెన్స్ ఫర్ ద వాట్ బేసిక్ ఇండస్ట్రీస్, నాట్ ఫర్ ద వాట్ కన్జ్యూమర్. టూత్పేస్ట్ ఏంటి ఆ రోజుల్లో టూత్పేస్ట్ అన్న వాడిండ బొగ్గు పెట్టి తోముకునేవాడు, లేకుండా వేప పూల పెట్టి తోముకునేవాడు. ఈ రోజులాగా కోల్గేటు, క్లోజప్, టూత్పేస్ట్ కొత్తగా ఎర్రగా తాజాగా ఇట్లాంటి యాడ్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. రైట్, అది పక్కన పెడదాం మనం. రైట్, నెక్స్ట్ ఆ ఇండస్ట్రీలో ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని బట్టి, సో వాట్ ఇస్ ద వాట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఆ ఇండస్ట్రీస్కున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని బట్టి ఏ విధంగా క్లాసిఫై చేశారన్న దాన్ని బట్టి చూడొచ్చు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ వాట్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, అందులో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అన్న దాన్ని బట్టి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లేదంటే హెవీ ఇండస్ట్రీస్ అంటాం, లేదంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అని హెవీ ఇండస్ట్రీ ఎంత మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్న దాన్ని బట్టి నువ్వు ఇట్ ఈస్ డిఫరెంట్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డిఫరెంట్ విత్ రిఫరెన్స్ టు ద వాట్ సో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అలౌడ్ ఇన్ ద వాట్ సో యాజ్ ఎ వాట్ యూనిట్. సో ఇది కూడా అంతే, వీటి యొక్క ఏంటిది ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అన్న దానిపైన ఇలా డిపెండ్ చేశాడు. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అంటే ఏంటిది ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా అన్న బేసిస్ పైన డిఫైన్ చేశారు. కానీ బేసిక్ ఇండస్ట్రీ, కన్జ్యూమర్ ఇండస్ట్రీ అనేది దేనికి సంబంధించింది? యూసేజ్కి సంబంధించింది, యూసేజ్కి సంబంధించింది. ఓకే, నౌ వాట్ ఈస్ మీన్ బై హెవీ ఇండస్ట్రీ? సో హెవీ ఇండస్ట్రీ ఇస్ ద చూడొచ్చు మనం ద ఇండస్ట్రీస్ విచ్ ఈస్ వాట్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బట్ రైట్ సో లేబర్ నాట్ లేబర్ ఇంటెన్సివ్, ఇట్ యూజెస్ ద వాట్ క్యాపిటల్ ఎక్విప్మెంట్ ఫర్ వాట్ అదర్ హెవీ గూడ్స్. అర్థమైందా? హెవీ ఇండస్ట్రీ అంటే ఎక్కువ మొత్తంలో మిషన్స్ పైన పనిచేస్తాయి, ఎక్కువ మొత్తంలో లేబర్ అవసరం లేదు, ఎక్కువ మొత్తంలో ఏం అవసరం? మిషన్స్ అవసరం. అందుకోసమే ఆ మిషన్స్ కొనడానికి మనకు ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది.
సో అలాంటి వాటిని ఏమంటాం హెవీ ఇండస్ట్రీస్ అంటాం. అలాంటి వాటిని ఏమంటాం హెవీ ఇండస్ట్రీస్ అంటాం. హెవీ ఇండస్ట్రీస్ ఆర్ ద వాట్ క్యాపిటల్ ఇంటెన్సివ్, అంటే ఎక్కువ మొత్తంలో మనీ పెట్టాల్సి వస్తుంది. వాటికి మిషన్సే ఎక్కువ మొత్తంలో వర్క్ చేస్తుంటాయి, వాటికి లేబర్ అంతగా అవసరం ఉండదు. అలాంటి ఇండస్ట్రీస్ని ఏమంటాం మనం? సో దే ఆర్ వాట్? సో దే ఆర్ నాట్ ద వాట్ లేబర్ ఇంటెన్సివ్. అవి లేబర్ ఇంటెన్సివ్ కావు. అవి ఏమి ఇంటెన్సివ్? క్యాపిటల్ ఇంటెన్సివ్. క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే ఏంటిది? ఎక్కువగా ఏం అవసరం అవుతుంది? క్యాపిటల్. ఎందుకంటే ఈ మిషన్స్ అన్ని కొనాలి కదా. సో ఇంజెక్షన్ మోల్డింగ్ కానీ, కెమికల్స్ కానీ, మైనింగ్ కానీ, షిప్ బిల్డింగ్ కానీ, ఫార్మాస్యూటికల్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ కానీ, ఇవన్నిట్లలో మనుషులు చాలా తక్కువగా ఉంటారు. ఎక్కువ మొత్తంలో ఇదంతా కూడా ఏ బేసిస్ పైన జరుగుతాయి? మిషన్స్ బేసిస్ పైన జరుగుతాయి. ఏదైతే ఎక్కువ మొత్తంలో మిషన్స్ని యూజ్ చేసుకొని తక్కువ మొత్తంలో లేబర్స్ని వాడుతూ ఉంటాయో అలాంటి ఇండస్ట్రీస్ని ఏమంటాం మనం? హెవీ ఇండస్ట్రీస్ అని చెప్తుంటాం. ఏవైతే నీకు వేరే ఇండస్ట్రీస్ పెట్టడానికి గూడ్స్ సప్లై చేస్తాయో అలాంటి ఇండస్ట్రీస్ని ఏమంటాం మనం? బేసిక్ ఇండస్ట్రీస్ అంటాం. సపోజ్ అనుకుందాం, ఇప్పుడు మైనింగ్ దాంట్లో నువ్వు మైనింగ్ తీయాలన్నా క్రెయిన్ కావాలి, మళ్ళీ ఐరన్ అండ్ స్టీలే కావాలి. షిప్ బిల్డింగ్ చేయాలంటే మళ్ళీ ఐరన్ అండ్ స్టీలే కావాలి. నువ్వు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో ఇవన్నీ మిషన్స్కి మళ్ళీ ఐరన్ అండ్ స్టీలే కావాలి. ఇది ఎయిర్ క్రాఫ్ట్కి మళ్ళీ ఐరన్ అండ్ స్టీలే కావాలి. షిప్ బిల్డింగ్కి ఇదంతా మళ్ళీ ఐరన్ అండ్ స్టీలే కావాలి. కెమికల్ ఫ్యాక్టరీ కట్టడానికి మళ్ళీ ఏం కావాలి? ఐరన్ అండ్ స్టీలే కావాలి. అంటే ఫైనల్గా ఐరన్ అండ్ స్టీల్ అనేది నువ్వు ఏ ఇండస్ట్రీ పెట్టలేవు. అందుకోసమే ఐరన్ అండ్ స్టీల్ అనేది బేసిక్ ఇండస్ట్రీ. అలాంటి బేసిక్ ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా అవసరం. అలాంటి బేసిక్ ఇండస్ట్రీలు పెట్టి ఇండియాలో ఐరన్ని ప్రొడ్యూస్ చేస్తేనే భారతదేశంలో ఐరన్ దొరికినప్పుడే వేరే ఇలాంటి ఇండస్ట్రీస్ అన్ని పెట్టచ్చు. సపోజ్ ఇప్పుడు మన భారతదేశంలో ఎవడో ఒకడు షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాడు, కానీ పెట్టాలంటే ఐరన్ అండ్ స్టీల్ ఉండాలి కదా ఫస్ట్. వేరే వాడు ఇక్కడ ఇంజెక్షన్ మోల్డింగ్ మిషన్ తయారు చేద్దాం అనుకున్నాడు, ఫస్ట్ ఇది తయారు చేయాలంటే ఐరన్ అండ్ స్టీల్ కావాలి కదా. కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఫస్ట్ ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే డబ్బులు ఉన్నాయి, కానీ ఐరన్ అండ్ స్టీల్ ఉండాలి కదా. డబ్బులు ఉన్నాయి కొందామంటే, కానీ ఐరన్ అండ్ స్టీల్ మన భారతదేశంలో దొరకాలి కదా. ఇప్పుడు అర్థమైందా మీకు? సో కాబట్టి ఏ ఇండస్ట్రీ పెట్టాలి అన్నా సో దానికి ఐరన్ అండ్ స్టీల్ అనేది అవసరం. సో అందుకోసమే ఇలా పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ పెట్టాలి అంటే మనకేమవసరం? ఐరన్ అండ్ స్టీల్ అవసరం. సో కాబట్టి ఐరన్ అండ్ స్టీల్ ఏ కేటగిరీ అమ్మ? బేసిక్ ఇండస్ట్రీ అనమాట. సో కాబట్టి మన సెకండ్ 5 ఇయర్ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదంటే ఎక్కువ మొత్తంలో ఏంటిది మనకు బేసిక్ కానీ లేదంటే ఇంకా దేనికి అండ్ హెవీ ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అర్థమైందా మీకు? హెవీ కానీ బేసిక్ ఇండస్ట్రీస్కి ఏంటిది? సో ఇవన్నీ కూడా ఫార్మాస్యూటికల్గా సో హెవీ అండ్ వాట్ బేసిక్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ మొత్తంలో ఇంపార్టెంట్ చేయడం జరిగింది. ధైర్యంతో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఏమన్నా బోల్డ్ ప్లాన్ అని చెప్పాం మనం. బోల్డ్ ప్లాన్ అని చెప్పాం. రైట్. నెక్స్ట్ ఇక్కడ మిగిలిన పదం ఏంటిది మనకి? ట్రికిల్ డౌన్. ట్రికిల్ డౌన్. నో లెట్ us మూవ్ into దట్ కాన్సెప్ట్ ఆఫ్ ద వాట్ ట్రికిల్ డౌన్. నో ట్రికిల్ డౌన్ అని చెప్తున్నాడు. సో ట్రికిల్ డౌన్ అంటే ఏంటిదంటే నేను ఫస్ట్ ఒకసారి చూపిస్తాను మీకు. ఇది ట్రికిల్ డౌన్. ఏంటిది ట్రికిల్ డౌన్ అంటే మీరు అర్థం చేసుకోండి. వాట్ ఈస్ మీన్ బై ట్రికిల్ డౌన్? ఇక్కడ నుంచి ఇక్కడ వైన్ పోస్తున్నాడు ఇతను. ఈ వైన్ పోసి రెడ్ కలర్లో ఉందట వైన్, మనం కూడా రెడ్ కలర్ వాడదాం. ఓకే రైట్. సో ఇక్కడ నుంచి వైన్ పోస్తున్నాడు. ఈ వైన్ అనేది దీని నుంచి వెళ్ళింది, మళ్ళీ దీని నుంచి ఇక్కడ కింది దాంట్లోకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇలా కింది దాంట్లోకి వెళ్తుంది, ఇక్కడ నుంచి కింది దాంట్లోకి వెళ్తుంది, ఇక్కడ ఇట్లా వెళ్తుంది. అంటే ఏంటిది? టాప్ నుంచి బాటం వరకు ఏమవుతుంది? అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుందా లేదా? వైన్ ఎవరైనా ఆపితే ఆగుతుందా? ఆగదు. అది నువ్వు పైనుంచి పోస్తున్నావు అంటే టాప్ టు బాటం ఆటోమేటిక్ ఏమైపోతుంది? అది గ్లాస్లోకి ఫిల్ అయిపోతుందా లేదా? ఆటోమేటిక్గా. ఇక్కడ కూడా ఏంటి? నువ్వు ఇక్కడ నుంచి కూడా టాప్ నుంచి పోస్తున్నావు వైన్ని. సో ఇక్కడ టాప్ నుంచి నువ్వు వైన్ పోస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వెళ్తుందా లేదా కిందిలోకి? సో ఇక్కడ వరకు నీకు కింది వరకే నీకు ఆటోమేటిక్గా ఏమైపోతుంది? అంతా కూడా నీకు వెళ్ళిపోతూ ఉంది. ఆటోమేటిక్గా కింది వరకు వెళ్ళిపోతుందా లేదా? ఇది కంప్లీట్గా. సో కంప్లీట్గా నీకు కింది వరకు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ నుంచి టాప్ నుంచి బాటం వరకు. సో కంప్లీట్గా టాప్ నుంచి బాటం వరకు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. సి రిమెంబర్ దట్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ఆటోమేటిక్. ఏమంటున్నాం? ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది వైన్ అనేది. దానంతటా అదే వెళ్ళిపోతుంది. ఎవరు ఆపడం లేదు, ఎవరు పొమ్మని అనట్లేదు. జస్ట్ ఇట్లా పైనుంచి పోస్తే ఆటోమేటిక్గా కింది వరకు వెళ్ళిపోతుంది. ఏంటిది? ఇలా వెళ్ళడాన్ని ఏమంటాం? ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ అంటాం. అంటే ఇలా టాప్ నుంచి బాటమ్కి ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. సో ప్లీజ్ రిమెంబర్ ద వర్డ్ టాప్ టు బాటమ్, నో వన్ ఈజ్ ఫోర్సింగ్. సో టాప్ టు బాటమ్ అదే మూవ్ అవుతుంది. ఏ విధంగా? ఆటోమేటిక్. ఓకే. సో టాప్ టు డౌన్ అనేది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది వైన్ అనేది. సో ఇలా మూవ్ అవడాన్ని ఏమంటాం మనం? ట్రికిల్ డౌన్. అంటే ట్రికిల్ అంటే డ్రాప్గా కిందికి పడిపోతుంటుంది ఆటోమేటిక్గా. సో అలాంటి దాన్ని ఏమంటాం? సో మన ట్రికిల్ డౌన్ అంటాం. ట్రై టు అండర్లైన్ ద వర్డ్, దిస్ వర్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దిస్ మేక్ యూ కన్ఫ్యూజన్ ఇన్ ద వర్డ్ ఎగ్జామినేషన్. సో దట్ ఈస్ వాట్ ఆటోమేటిక్. ఓకే. ఇక్కడ నుంచి టాప్ నుంచి బాటంకి ఆటోమేటిక్గా ఇలా పడిపోతుంది అని ఏమంటాం? ట్రికిల్ డౌన్ అంటాం. అవునా? ఇగో ఇక్కడ నుంచి ఇలా వచ్చేసింది, ఇటు పడ్డది, మళ్ళీ ఇలా వచ్చేసింది, ఇటు వెళ్ళిపోయింది. సో ఓకే, ఇక్కడికి వచ్చేసింది, మళ్ళీ ఇటు వెళ్ళిపోయింది. ఇలా పడ్డాన్ని ఏమంటాం మనం? ట్రికిల్స్ అంటాం. అలా పడ్డాన్ని ఏమంటాం? ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటాం. ఓకే రైట్. నో చూద్దాం ఏంది ద ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్కి. సో మీనింగ్ ఏంటిది, అసలు కథ ఏంది, దాని కార్ఖాన ఏంది చూద్దాం మనం. చూడొచ్చు ఇక్కడ కూడా ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్.
సో ఇక్కడ నుంచి వాటర్ అనేది పడుతూ ఉంటే దీని నుంచి డ్రాప్లెట్స్ ఇలా పోయినాయి, ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి కిందికి. సో కిందికి ఆటోమేటిక్గా కింది వరకు రీచ్ అవుతున్నాయి వాటర్. ఎక్కడ నుంచి? సో టాప్ నుంచి బాటమ్ నుంచి. ఓకే, ఇక్కడ టాప్. సో ఇక్కడ టాప్ ఏదైతే ఉందో ఈ టాప్ నుంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది ఈ కింది ద్వారా సో దెన్ ఆటోమేటిక్గా సో ఈ వాటర్ అనేది రీచ్ అవుతుంది ఎక్కడి వరకు? బాటమ్ వరకు. ఎక్కడి వరకు? టాప్ టు బాటమ్ వాటర్ రీచ్ అయినాయి. ఏ విధంగా? ఆటోమేటిక్గా. దీన్ని ఏమంటాం మనం? ట్రికిల్ డౌన్. ఏమంటాం? వి కాల్ ఇట్ యాజ్ వాట్? ట్రికిల్ డౌన్ అని చెప్తాం. ఆటోమేటిక్గా వాటర్ కూడా లేవు. అయితే మరి దీనికి ఎకనామిక్స్కి సంబంధం ఏది? సో దీనికి ఎకనామిక్స్కి మనకు సంబంధం ఏంది? ట్రికిల్ డౌన్కి కానీ దీనికి ఎకనామిక్స్కి సంబంధం ఏది? ఇక్కడ ఆటోమేటిక్గా వెళ్తుంది. అయితే సార్, ఎవరు సార్? మౌలానా సార్. మౌలానా సార్ ఏం చెప్పాడంటే, మనం కనుక ఎక్కువ మొత్తంలో ఈ బేసిక్ ఏవైతే ఉన్నాయో ఈ బేసిక్ ఇండస్ట్రీస్ కానీ లేదంటే ఈ హెవీ ఇండస్ట్రీస్, ఓకే, బేసిక్ ఇండస్ట్రీస్ కానీ హెవీ ఇండస్ట్రీస్ కనుక డెవలప్ చేస్తే, ఈ రెండింటిలో మనగా డెవలప్మెంట్ చేస్తే, ఓకే అనుకుందాం, మనం అనుకున్న లాంగ్వేజ్లోనే రాసుకుందాం. ఈ ఇండస్ట్రీస్ కనుక మనం ఏమిస్తే బిగ్ పుష్ అనేది ఇస్తే ఇండియాలో కూడా ఇంకేం జరుగుతాయి? సో స్మాల్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతాయి. ఎందుకంటే మనకు ఐరన్ అండ్ స్టీల్ దొరుకుతుంది కదా. సో ఐరన్ అండ్ స్టీల్ దొరకడం వల్ల సో ఇండియాలో కూడా స్మాల్ ఇండస్ట్రీస్ అనేవి ఏమైతే మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతాయి. ఈ స్మాల్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్మెంట్ జరిగితే ఆటోమేటిక్గా అందరికీ ఏం దొరకచ్చు? మనకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరికినప్పుడు అందరికీ ఏం పెరగవచ్చు? మనకి ఇన్కమ్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇన్కమ్ లెవెల్స్ అనేది పెరిగి, ఓకే, సో ఇన్కమ్ లెవెల్ అనేది పెరిగి నీకు పీపుల్ యొక్క ఏం పెరగచ్చు? ఇన్కమ్ లెవెల్స్ అనేవి పెరిగి పీపుల్ యొక్క ఏం పెరగడానికి అవకాశం ఉంది? మనకి లివింగ్ స్టాండర్డ్స్ పెరగడానికి అవకాశం ఉంది. ఇన్కమ్ లెవెల్స్ పెరిగి పీపుల్ యొక్క ఏం పెరగడానికి? లివింగ్ స్టాండర్డ్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంది మనకి. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఆలోచిద్దాం. రైట్, అంటే ఇక్కడ టాప్లో కనుక నువ్వు వీటిని డెవలప్ చేస్తే వీటి వల్ల ఇది డెవలప్ అవుతుంది, వీటి వల్ల సో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి, వాటి వల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యి వాటి నుంచి ఇన్కమ్ క్రియేట్ అయ్యి వాటి నుంచి ఇన్కమ్ లెవెల్స్ పెరిగి లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ అనేది పెరుగుతాయని చెప్తున్నాడు. ఎవరు? మౌలానా సార్. అంటే దాని ఏంటిది? ఈ టాప్ నుంచి బాటమ్ వరకు, ఎక్కడి వరకు? ఈ టాప్ నుంచి బాటమ్ వరకు ఏం ఫ్లో అవుతుంది? మళ్ళీ వెల్త్. ఏం ఫ్లో అవుతుంది? వెల్త్ అంటే ఇన్కమ్ అనేది ఫ్లో అవుతుంది ఆటోమేటిక్గా అని చెప్తున్నాడు. ఏ విధంగా? మనం కనుక హెవీ ఇండస్ట్రీస్ని కనుక డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా చిన్న ఇండస్ట్రీస్ డెవలప్ అయిపోయి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ అయిపోయి సో ఇన్కమ్ లెవెల్స్ అనేది పెరిగి ఆటోమేటిక్గా లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద వాట్ పీపుల్ అనేది పెరిగి సంపద అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇన్కమ్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. సో బై ద వాట్ లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ద పీపుల్ విల్ ఇంక్రీజ్ బై ద వాట్, ఎందువల్ల అంటే బై డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వాట్ ఇన్కమ్. దేనివల్ల? సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వాట్ ఇన్కమ్. సో ఇన్కమ్ లెవెల్స్ అనేది పెరగడం వల్ల సో మనకి ఏం జరుగుతుంది? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వాట్ ఇన్కమ్ లెవెల్స్ వల్ల మనకు పెరుగుతూ ఉంది. ఓకేనా? సో కాబట్టి సో ఇలా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వాట్ ఇలా వెల్త్ అనేది మనకి ఫ్లో అవుతుంది. అంటే ఎక్కడి వరకు? లోవర్ లెవెల్కి, టాప్ లెవెల్ నుంచి బాటమ్ లెవెల్ వరకు పోతాయి. ఎలా ఫ్లో అవుతుంది? మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి, అందరికీ దొరకడం వల్ల ఇన్కమ్ లెవెల్ పెరుగుతాయంట. ఇన్కమ్ లెవెల్ పెరగడం వల్ల లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి బై ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వాట్ ఇన్కమ్ అనేది సో ఇతని యొక్క థియరీ. అందుకోసం మౌలానా ఏం చెప్పాడంటే, మనం ఒక టాప్ లెవెల్లో పెద్ద ఇండస్ట్రీస్ని కనుక డెవలప్ చేస్తే దానివల్ల స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యి అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చేసి అందరికీ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. ఏ విధంగా? ఆటోమేటిక్గా అంటే ఇలా ఇవి చేస్తే ఇవి వస్తుంది, ఇవి చేస్తే ఇవి వస్తాయి, అవి చేస్తే అది, అలా ఆటోమేటిక్గా మనీ అనేది టాప్ టు బాటమ్ వరకు ఆటోమేటిక్గా లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ పెరుగుతాయి అని చెప్పేసి ఇలా ఆటోమేటిక్గా మనీ అనేది ఫ్లో అవుతాయని చెప్తున్నాడు. ఏ విధంగా? సో దీన్నే మనం ఏమంటున్నాం? మనం ట్రికిల్ డౌన్ థియరీ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం మనం? ట్రికిల్ డౌన్ థియరీ. ఈ థియరీ బేసిస్ పైన మనం ఏం ట్రికిల్ డౌన్ థియరీ బేసిస్ పైన లేదంటే ఏమన్నా మనం బిగ్ పుష్ అన్నాం, ఇంకోటి ఏమన్నా మనం బోల్డ్ ప్లాన్ అన్నాం. సో ఈ మూడు కూడా దానికి సెకండ్ 5 ఇయర్ ప్లాన్కి సంబంధించి సో ఆటోమేటిక్గా ఇలా మనకి ఇన్కమ్ అనేది ఫ్లో అవుతుందని చెప్పేసి మనకి అతని యొక్క సో అజంప్షన్. ఎవరి అజంప్షన్? పీసీ మౌలానా యొక్క అజంప్షన్. వాస్తవానికి మనం ఆలోచిద్దాం. నిజంగా వాస్తవానికి ఇలా జరుగుతుందమ్మా? వాస్తవానికి ఆయన అనుకున్నట్టు సో బేసిక్ ఇండస్ట్రీస్ డెవలప్ అయితే బిగ్ పుష్ చేసే స్మాల్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అయ్యి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరికి ఇన్కమ్ లెవెల్స్ పెరిగి అందరు లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ పెరుగుతాయి అనేది ఇలా అజంప్షన్ ఉంది. సో దీన్ని ట్రికిల్ డౌన్ థియరీ అంటారు. నిజంగా ఇలా జరుగుతుందా? నో, ఇలా జరగదు అసలు. యాక్చువల్గా ఇది ఫ్లాప్ అయిపోయింది. అందుకే సో అంటే నిజంగా ఈ ట్రికిల్ డౌన్ థియరీ అనేది అంత అనుకున్నంత అంటే ఇండస్ట్రీస్ అయితే డెవలప్ అయినాయి కానీ ఇలా పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి అనేది మాత్రం నిజం కాదు.
ఎందుకంటే నువ్వు హెవీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేసేంత మాత్రాన ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయంటే ఇలా మన బోర్డు మీద రైనా బ్లాక్ బోర్డు పైన గ్రీన్ ఇంక్లో రాసుకోవడానికి బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి, మీరు అందరూ ప్రాక్టికల్గా ఆలోచిస్తే నిజంగా ఇలా జరుగుతుందా? జరగచ్చు, జరగకపోవచ్చు. వాస్తవానికి ప్రాక్టికల్ అయితే జరగలేదు ఇలా. ఎందుకంటే హెవీ ఇండస్ట్రీస్ పెట్టినంత మాత్రాన స్మాల్ ఇండస్ట్రీ చేస్తాయి, అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరుకుతాయన్నది గ్యారంటీ లేదు. సో కానీ ఇది ఆ అజంప్షన్ బేసిస్ పైన మనం అనుకున్నాం, కానీ అజంప్షన్ అనేది నిజం కాలేకపోయింది. సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో మనం ఇలా అనుకున్నాం, ఇలా జరుగుతుందేమో అనుకున్నాం, కానీ నిజం కాలేకపోయింది. అంటే పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ కానీ అవా కానీ పెద్దగా పెరగలేదు. ఇండస్ట్రియలైజేషన్ మాత్రం జరిగింది, కానీ మనం ఇలా అనుకున్నాం కదా, ఇలా అనుకున్నది మాత్రం చేయలేకపోయాం మనం. ఇండస్ట్రియలైజేషన్ మాత్రం జరిగింది. సో ఇది మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రికిల్ డౌన్. అంటే దాని అర్థం ఏంటిది, ఎందుకు ఇదంతా చెప్పాం మనం అడుగుతుంటాడు. ఇలా ట్రికిల్ డౌన్ అంటే ఇగో ఇలా వాటర్ అనేది ఎట్లయితే వైన్ అనేది పైనుంచి కింది వరకు పడుతుందో అట్లనే వెల్త్ అనేది కూడా పైనుంచి కింది వరకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందంట. దేనివల్ల? ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. దేనివల్ల? ఇండస్ట్రీస్ డెవలప్ అవుతుంది. దాన్నే మనం ట్రికిల్ డౌన్ థియరీ అన్నమాట. సో ఇక్కడ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుందని చెప్తున్నాడు. ఇలా ఈ వైన్ బాటిల్ పెడితే సో ఈ వైన్ బాటిల్ వల్ల ఆటోమేటిక్గా వచ్చేస్తుందంట. సో ఇలా పైనుంచి కింది వరకు ఆటోమేటిక్గా. ఓకే, అలా జరిగిందా? నిజానికి వాస్తవంలో జరగలేదు. మరి మనము సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. వీటికి సో పెద్ద ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చామని చెప్పాము. ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ ఇవి ఇంపార్టెంట్. ఎక్కువ మొత్తంలో ఏంటి మనకి ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీని నిర్మించడం జరిగింది. వీఆర్ కన్స్ట్రక్టెడ్ ద వాట్ మోర్ నెంబర్ ఆఫ్ ద వాట్ ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్. బిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఛత్తీస్గఢ్లో కట్టడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ద వాట్ రష్యా హెల్ప్ తోటి. దీన్ని బిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీని. అట్లాగే దుర్గాపూర్ స్టీల్ ఫ్యాక్టరీని విత్ ద హెల్ప్ ఆఫ్ ద వాట్ బ్రిటన్ వాళ్ళ హెల్ప్ తోటి మన వెస్ట్ బెంగాల్లో నిర్మించడం జరిగింది. అండ్ రూర్కేలా అనేది మనకి ఒరిస్సాలో విత్ ద హెల్ప్ ఆఫ్ ద వాట్ వెస్ట్ జర్మనీ. ఈ 3 క్వశ్చన్లు ప్రతిసారి అడుగుతుంటాడు. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా 3. అండ్ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ తమిళనాడు. అండ్ ద హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ ఎక్కడ మనకి రాంచీలో. అండ్ నేషనలైజేషన్ ఆఫ్ ద వాట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ SBI రికగ్నైజ్డ్ ఇస్ వాట్ 8 సబ్సిడియరీస్. ఓకే, సో 8 సబ్సిడియరీస్. ఏవైతే 8 సబ్సిడియరీస్ అని ఇప్పుడు లేవనుకోండి, అప్పట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ద బికనూర్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ద వాట్ జైపూర్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా కానీ. సో ఇవన్నీ కూడా ఉండేటివి దేంట్లో SBI సబ్సిడరీస్. అవన్నీ ఇప్పుడు మనం 2016లో తీసి పడేసాం. కానీ ఒకప్పుడు అప్పట్లో 1959లో మొదటిసారిగా అవన్నీ రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు అవసరం లేదు, ఇది జస్ట్ అవసరం లేదు ఇప్పుడు. ఓకే, సో భారతదేశంలో మనకి ఆ టైంలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ సో ఏంటిది, మనకు వెస్ట్ బెంగాల్లో ఏ ప్లాంట్ వచ్చిందమ్మా? సో ఏ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది? దుర్గాపూర్. సో వెస్ట్ బెంగాల్ వచ్చింది ఏంటిది? దుర్గాపూర్ అనే ప్లాంట్ అనేది మనకి వెస్ట్ బెంగాల్లో రావడం జరిగింది. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పర్పస్లో వెరీ ఇంపార్టెంట్. అండ్ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనేది, నైవేలి అనేది మనకు ఒక రకమైనటువంటి కోల్ అన్నమాట. దీన్ని బ్రౌన్ కోల్ అని కూడా అంటారు. ఇది నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనేది మనకి ఎక్కడ ఉంది? ఇది సో మనకి తమిళనాడులో ఉంటుంది, నైవేలి అనే ప్రాంతంలో. సో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ సో ఇక్కడ ఇది తమిళనాడు. అండ్ దుర్గాపూర్ సో ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ వచ్చింది మనకి? సో వెస్ట్ బెంగాల్. సో ఎవరి సహకారంతో ఇది నిర్మించడం జరిగింది? బ్రిటన్ వాళ్ళ సహకారంతో మనం ఇది నిర్మించడం జరిగింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద వాట్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద వాట్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్. నెక్స్ట్ బిలాయ్. సో నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? బిలాయ్ అండ్ ద వాట్ రూర్కేలా రెండు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. బిలాయ్ అండ్ ద వాట్ రూర్కేలా. నెక్స్ట్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మనకి వచ్చింది ఏంటిది? మనకి బిలాయ్. సో బిలాయ్ ఇది రష్యా వాళ్ళ సహకారంతో. అండ్ నెక్స్ట్ ఒరిస్సా రీజియన్ లోపల మనకు వచ్చింది ఏంటి? మనకి రూర్కేలా. సో ఇది మనకి వెస్ట్ జర్మనీ వాళ్ళ సహకారంతో నిర్మించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఇండియాలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఏంటిది? ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్. మనకి హెవీ ఇండస్ట్రీస్ అయితే ఎక్కడ వచ్చింది? మనకి రాంచీ జార్ఖండ్లో రావడం జరిగింది. ఏంటిది? హెవీ ఇండస్ట్రీస్. హెవీ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ రాంచీ జార్ఖండ్లో రావడం జరిగింది. సో కాబట్టి ఎగ్జామ్ పర్పస్లో ఇవి ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీరు బై హార్ట్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్లో బిట్టుపోతుంది. దుర్గాపూర్ కానీ, సో హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ కానీ, నైవేలి లిగ్నైట్ కానీ, రూర్కెల్లా కానీ, ఇవి ఏ రాష్ట్రాలలో వచ్చాయి, ఏ 5 ఇయర్ ప్లాన్లో వచ్చాయి, పైగా దాంతోపాటు యూనిట్ టు ఫోకస్ ఆన్ ద వాట్ సో విచ్ కంట్రీస్ ఆర్ సపోర్టెడ్ బై దెమ్. ఏ కంట్రీ వాళ్ళు మనకు టెక్నాలజీ ఇవ్వడం ద్వారా వాటిని కట్టాము అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ దీంతో పాటుగా సో కొన్ని ఇంపార్టెంట్ మీకు మార్క్ చేస్తాను, వాటిని మీరు జస్ట్ ఎగ్జామ్ పర్పస్లో బై హార్ట్ చేసుకోండి. ఓకే, సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో 1956లో ఏమొచ్చిందంటే మనకి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది ఒకటి రావడం జరిగింది. ఓకే, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రావడం జరిగింది. ఓకే,
1958లో మనకి ఏంటిది ఏపీఎస్ఆర్టీసీ. 1958లో ఏమొచ్చింది మనకి ఏపీఎస్ఆర్టీసీ అనేది కూడా ఒకటి ఫామ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 1956లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి సో ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ నోన్ యాజ్ వాట్ ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఒకటి అనౌన్స్మెంట్ చేశారు. అంటే మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పటి వరకు మనం ఇండస్ట్రీస్కే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కదా, ఇండస్ట్రీస్కే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం మనకు ఇంపార్టెన్స్ ఎప్పుడు స్టార్ట్ చేసాం, సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో 1956 నుంచి మనం అప్పుడు ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో 1956లోనే ఏం తీసుకొచ్చాం మనం, ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ అనమాట ఇది మనకి. సో మన భారతదేశంలో తీసుకొచ్చాం 1956లో, దట్ ఈస్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్. దీన్ని ఏమంటారంటే ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఎందుకంటే భారతదేశానికి సో ఇండస్ట్రియలైజేషన్కి ఫౌండేషన్ వేసినటువంటి పాలసీ. సో కాబట్టి దీన్ని 1956 ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారు, ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. పొలిటికల్ కాన్స్టిట్యూషన్ కాదు, ఎకనామిక్ కాన్స్టిట్యూషన్. దీన్ని ఈ 1956 ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో ఈ 1956 ఇండస్ట్రియల్ పాలసీని ఏమంటాం మనం, సో దట్ ఈస్ వాట్ ఎకనామిక్ పాలసీ అంటాం, ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ అని చెప్తుంటాం. ఎందుకంటే భారతదేశం యొక్క చరిత్రని మార్చేసింది ఆ పాలసీ. సో అందువల్లనే దాన్ని ఏమంటాం మనం ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నాం. దాన్ని ఏమని, ఎకనామిక్ కాన్స్టిట్యూషన్. ఏ పాలసీని, 1956 పాలసీ. 1956లో తీసుకొచ్చిన ఈ పాలసీ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద వాట్ ఇండస్ట్రియల్ పాలసీ. సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాట్ ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ అని చెప్తుంటారు. ఈ 1956 ఇండస్ట్రియల్ పాలసీనే సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్ ఎకనామిక్ కాన్స్టిట్యూషన్. అంటే మీరు అర్థం చేసుకోండి కాన్స్టిట్యూషన్ ఎంత ఇంపార్టెంటో మన ఇండియా యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్కి ఈ పాలసీ అంత ఇంపార్టెన్స్ అని చెప్పారు అప్పట్లోనే 1956లో. దట్ ఈస్ వాట్ ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నారు. విచ్ పాలసీ, 1956 ఇండస్ట్రియల్ పాలసీ. The objective of this policy is to accelerate the what growth and the what speed up of the what industrial and to develop the what heavy industries and the what machines making units and to expand the what public sector and to reduce the what disparities in the what income and the what wealth, to build the what large growing cooperative sector and to prevent the what monopolies and the centralization of the what wealth and income in the what few hands. Okay, మనం చెప్పాం కదమ్మా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పిందా లేదా, చెప్పాం కదా ఇంతకుముందే. సో అందుకోసమే 1956లో ఈ పాలసీ తీసుకొచ్చాం మనం. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది, సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అమ్మా, 1956 నుంచి 1961 వరకే కదా సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అనేది. మరి ఇది ఈ ఇండస్ట్రియల్ పాలసీ అనేది కోయిన్సైడ్ అవుతుందా లేదా దేనితోటి, సెకండ్ 5 ఇయర్ ప్లాన్ తోటి 1956లోనే తీసుకొచ్చాం కదా. మరి దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాం మనం, సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో హెవీ ఇండస్ట్రీస్కే కదా. ఆ ఇండస్ట్రీస్లలో కూడా అన్నిట్లలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, గవర్నమెంటే కదా ఇన్వెస్ట్మెంట్ పెట్టేదంతా కూడా. ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చామా, లేదు కదా. మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎవరు తీసుకొచ్చారు, గవర్నమెంటే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఏమని చెప్తున్నారు, ఎందుకు, టు రెడ్యూస్ ద వాట్ డిస్పారిటీ ఇన్ ద వాట్ ఇన్కమ్ అండ్ ద వాట్ వెల్త్. సో డిస్పారిటీస్ తగ్గించాలనుకున్నా ఏం చెప్పాడు పీసీ మహాలనోబిస్, ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అన్నాడు. హెవీ ఇండస్ట్రీస్ పెడితే అందరికి ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆటోమేటిక్గా, అందరి మధ్యన తారతమ్యాలు లేకుండా అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ లేకుండా సొసైటీ డెవలప్ అవుతుందని చెప్పాడు కదా. ఇది ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ థియరీ. మరి నిజంగా మనం అనుకున్నాం కానీ సక్సెస్ అయిందా, అవ్వలేదు. కానీ అనుకున్నాం మనం ఇలా జరగచ్చేమో అని అనుకున్నాం, రైట్. సో కాబట్టి ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వాట్ సో పబ్లిక్ సెక్టర్ అండ్ టు రెడ్యూస్ ద వాట్ డిస్పారిటీస్ అండ్ ద వాట్ ఇన్కమ్ అండ్ ద వాట్ వెల్త్ అండ్ టు బిల్డ్ ద వాట్ ఎ లార్జ్ గ్రోయింగ్ కోఆపరేటివ్ సెక్టర్. పెద్దగా ఒక కోఆపరేటివ్ సెక్టార్ని గ్రో చేయాలి. అట్లాగే పెద్ద కంపెనీస్ యొక్క మోనోపాలీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తగ్గించాలన్న ఉద్దేశంతో ఇది తీసుకురావడం జరిగింది. ఓకే, కాబట్టి మిమ్మల్ని ఎవరు ఎగ్జామ్లో అంత ఫోర్స్ చేయరు ఈ పాలసీస్లో ఏమున్నాయని, జస్ట్ మీ ఐడియా కోసం. కానీ నెక్స్ట్ చెప్పేది ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ వాట్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ద వాట్ 1956 దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ద వాట్ 1956. సో ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ద వాట్ 1956 ఏం చేసిందంటే భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీస్ని 3 కేటగిరీస్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఓకే, ద ఫస్ట్ కేటగిరీలో సో కేటగిరీ 1 17 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, కేటగిరీ 2లో ఏమున్నాయంటే సో 12 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక రిమైనింగ్ అని మిగిలినవన్నీ కూడా థర్డ్ కేటగిరీలో వస్తాయి. ఓకే, ద ఫస్ట్ కేటగిరీ. సో ఏదైతే ఫస్ట్ కేటగిరీ ఉందో సో ఈ ఫస్ట్ కేటగిరీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 17 ఇండస్ట్రీస్ని దీంట్లో పెట్టడం జరిగింది. అంటే ఏంటిది, ఫస్ట్ కేటగిరీ ఇండస్ట్రీస్లో ఎన్ని ఉన్నాయి, 17 ఉన్నాయి. ఈ 17లో ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ వాళ్ళు అలో ఉండదు. దీస్ 17 ఇండస్ట్రీస్ 100% కంట్రోల్డ్ బై ద వాట్ గవర్నమెంటే. అన్ని గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. సో ప్రైవేట్ వాళ్ళ యొక్క సో రోల్ అనేది 0. అలాంటి ఇండస్ట్రీస్ని ఫస్ట్ కేటగిరీ ఇండస్ట్రీస్ అంట. దీస్ ఇన్క్లూడ్స్ రైల్వేస్ కానీ, ఆర్మ్స్ కానీ, అమ్యూటేషన్ కానీ, ఐరన్ అండ్ స్టీల్ కానీ, ఆటోమిక్ ఎనర్జీ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఒక 17 రకాల ఇండస్ట్రీస్లో 100% ఎవరి కంట్రోల్లో ఉంటాయి, ఇవి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఇది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ద వాట్ ఇండస్ట్రీస్. ఇక సెకండ్ కేటగిరీ ఆఫ్ ద ఇండస్ట్రీస్ విచ్ వర్ envisaging to be the what progressively state owned but the private sector was expected to the what supplement the what efforts of the state. ఇవి కూడా గవర్నమెంట్ ఓనుడే.
ఇవి కూడా సెకండ్ కేటగిరీ కూడా ఏంటి గవర్నమెంట్ ఓన్డే, కానీ సో మన ప్రైవేట్ వాళ్ళ యొక్క హెల్ప్ కూడా తీసుకుంటారు. దే విల్ టేక్ ద వాట్, సో ప్రైవేట్ వాళ్ళ యొక్క హెల్ప్ అనేది అవసరం అయితే సో ప్రైవేట్ సెక్టార్ యొక్క అసిస్టెన్స్ కూడా తీసుకుంటారు ఈ ఇండస్ట్రీస్కి. ఓకే, నెక్స్ట్ థర్డ్ అయితే మొత్తం కూడా సో ప్రైవేట్ వాళ్ళకి వదిలేసినది. థర్డ్ కేటగిరీ ఆఫ్ ద వాట్ ఆల్ ద రిమైనింగ్ ఇండస్ట్రీస్, అండ్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ దట్ ప్రైవేట్ సెక్టార్ వుడ్ ఇనిషియేట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ దీస్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఎవరైనా పెట్టుకోవచ్చు, థర్డ్ కేటగిరీలో ఉన్నాయి. ఈ ఫస్ట్ కేటగిరీలో ఉన్నాయి ఓన్లీ గవర్నమెంటే ఉంటాయి 100%. ఈ సెకండ్ కేటగిరీలో ఎవరు గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి, కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఇదైతే ప్యూర్గా అందరికీ ఓపెన్ అనమాట, ఓపెన్ టు ఆల్. సో ఇదైతే 100% గవర్నమెంట్, మిగతా ఏంటిది గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి, ఓనర్ అనేది గవర్నమెంటే ఉంటాయి సెకండ్ టైప్ ఆఫ్ ద ఇండస్ట్రీస్కి, కానీ ప్రైవేట్ సెక్టార్ వాళ్ళ యొక్క హెల్ప్ కూడా తీసుకుంటాము ఒకవేళ అవసరం అయితే. ఇక థర్డ్ కేటగిరీ అయితే ఓపెన్ టు ఆల్, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలా 3 రకాలుగా ఇండస్ట్రీస్ని డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు 1956 ఇండస్ట్రియల్ పాలసీ, దట్ ఈస్ డ్యూరింగ్ ద వాట్ సెకండ్ 5-year ప్లాన్. సెకండ్ 5-year ప్లాన్లో ఇలా 3 రకాలు. అందుకోసం ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ కానీ, బిలాయ్ కానీ, రూర్కేలా కానీ, దుర్గాపూర్ కానీ, హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ కానీ, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ కానీ, ఇవన్నీ కూడా మనకి సెకండ్ 5-year ప్లాన్లో వచ్చాయి. సో ఈ సెకండ్ 5-year ప్లాన్లో ఇవన్నీ కూడా సో పార్ట్ ఆఫ్ ద వాట్ సో దట్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ద వాట్ 1956. సో 1956 ఇండస్ట్రియల్ పాలసీ క్లియర్గా చెప్తుంది ఏమని పెట్టాలని, హెవీ ఇండస్ట్రీస్ పెట్టాలని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తుంది. ట్రికిల్ డౌన్ వల్ల ఇన్కమ్ అండ్ ఇవన్నీ తగ్గించాలని చెప్తుంది. ఏది, సో దట్ ఇస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద వాట్ 1956 పాలసీ. ఇవన్నీ చేశారా లేదా, మన వాళ్ళు చేశారు కదా, రైట్. సో వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద వాట్ ప్లాన్, ద రిజల్ట్ ఆఫ్ ద వాట్ ప్లాన్. సో ఫైనల్లీ ద రిజల్ట్ ఆఫ్ ద ప్లాన్ ఈజ్ వాట్, సో ద గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ ఎంత అని పెట్టుకున్నాం మనం, సో అప్రాక్సిమేట్లీ 4.5 అనేది మనము గ్రోత్ రేట్ అని పెట్టుకోవడం జరిగింది. అండ్ మనం ఎంత సాధించాం, 2.8% ఆఫ్ ద గ్రోత్ రేట్ని మనం సాధించడం జరిగింది. అంటే ఏంటి, మనం అనుకున్న దానికి చాలా దగ్గరలో ఉన్నాం. అంటే ఇంచుమించుగా మనం ఇది కొంతమంది సక్సెస్ అని రాస్తారు, కొంతమంది కొన్ని బుక్లలో ఫెయిల్యూర్ అని రాస్తారు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది, కానీ ఇంచుమించుగా మనం సక్సెస్ అనే చెప్పొచ్చు ఈ ప్లాన్ని. ఎందుకంటే ఆల్మోస్ట్ జస్ట్ 2.5% తక్కువ కాబట్టి. అది కూడా ఏంటిది, సడన్గా అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ వైకి షిఫ్ట్ అయ్యి భయపడిపోయాం మనం. అయినా సరే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అనేవి సక్సెస్ అయ్యాయి. ఆ సక్సెస్ అయినాయి కాబట్టి ఈరోజు ఇండియా అనేది 6th లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ అవ్వగలిగింది. ఓకే, నెక్స్ట్ సో సెకండ్ 5-year ప్లాన్ ఏమన్నారు, సో మీకు స్టార్టింగ్లో ఒకటి చూపించా ఏమని, ద ఇండియా ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద వాట్ టేక్ ఆఫ్ స్టేజ్ ఆఫ్ ద వాట్ రోస్టోవ్స్ గ్రోత్ థియరీ అని ఒక పాయింట్ చూపించా. వాట్ ఈస్ మీన్ బై రోస్టోవ్స్, రోస్టోవ్ అనే ఎకనామిస్ట్ అనేవాళ్ళు ఒక జీడిపి గ్రేట్ ఆ కంట్రీలో డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఇండస్ట్రియల్ ఎకనామిక్ సెక్టార్స్ ఆధారంగా ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. ఎవరు, రోస్టోవ్ అని. అగ్రికల్చర్ ఎలా డెవలప్ అవుతుంది, ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవుతుంది, సర్వీస్ సెక్టర్ ఎలా డెవలప్ అవుతుంది, ఆ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, సో ఇలా జనాల యొక్క కన్జంప్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిట్ల బేసిస్ పైన ఒక థియరీ ప్రపోజ్ చేశారు. ఎవరు, రోస్టోవ్. దాంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ ఏంటిదంటే, ఈ థియరీలో రోస్టోవ్ థియరీలో ఫస్ట్ స్టేజ్ ఏంటిదంటే ట్రెడిషనల్ సొసైటీ, అంటే సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్, వాటర్ సిస్టమ్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంది. సెకండ్ స్టేజ్ ఏంటిది, ట్రాన్సిషనల్ స్టేజ్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా డెవలప్ అవుతుంది, అగ్రికల్చర్లో సర్ప్లస్గా ప్రొడ్యూస్ జరుగుతూ ఉంటుంది. అది థర్డ్ స్టేజ్ ఏంటిది, టేక్ ఆఫ్ స్టేజ్, ఇండస్ట్రియలైజేషన్ చేయడం, ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, పొలిటికల్గా చేంజ్ అవ్వడం. నెక్స్ట్ డ్రైవ్ టు మెచ్యూరిటీ. ఫోర్త్ స్టేజ్ ఏంటి, డైవర్సిఫికేషన్, ఇన్నోవేషన్, లెస్ రిలయన్స్ ఆన్ ద ఎపోర్ట్స్, ఎక్కువ మొత్తంలో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. స్టేజ్ ఆఫ్ ద వాట్ 5 ఏంటిది, హై మాస్ కన్జంప్షన్. సో కన్జంప్షన్ ఓరియంటెడ్ డ్యూరబుల్ గుడ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం, సర్వీస్ సెక్టర్ బాగా డెవలప్ అవ్వడం, ఇలా చెప్తున్నాయి. ఇవన్నీ కూడా రోస్టోవ్స్ థియరీ అనమాట. అయితే ఈ రోస్టోవ్స్ థియరీ ప్రకారం ఏంటిదంటే, ఇలా ఏ ఎకానమీ అయినా సరే ఇలా స్టెప్స్ ఎక్కుకుంటూ పోతాయంట. అగ్రికల్చర్ సొసైటీ నుంచి సో కొంచెం ఏంటిది, అగ్రికల్చర్లో ఎక్కువ మొత్తంలో ఏం ప్రొడ్యూస్ అవ్వచ్చు, సర్ప్లస్. అగ్రికల్చర్ సర్ప్లస్ ప్రొడ్యూస్ అయిన నుంచి ఇండస్ట్రియలైజేషన్ నుంచి మళ్ళీ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావడం, కొత్త ఇన్నోవేషన్స్ నుంచి మళ్ళీ సర్వీస్ సెక్టర్ వైపుకి ఎక్కువ మొత్తంలో మూవ్ అవుతాయని చెప్పేసి ఇలా ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి ఇలా మూవ్ అవుతూ ఎకానమీ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ జరుగుతుంది అన్నది ఇతని యొక్క థియరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. ఓకే, మిమ్మల్ని ఎవరు ఎగ్జామ్లో అడగరు, జస్ట్ ఒక వర్డ్ కోసం మనం చెప్తున్నాం. ఇది రోస్టోవ్ థియరీ ఇలా చెప్తుందన్నమాట. అంటే సో ట్రెడిషనల్ సొసైటీ కాస్త అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి అగ్రికల్చర్లో సర్ప్లస్ ప్రొడ్యూస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్ వైపు షిఫ్ట్ అయ్యి మళ్ళీ డైవర్సిఫికేషన్, ఇన్నోవేషన్స్ ఇవన్నీ చేసి మళ్ళీ సో కన్జ్యూమర్ ఓరియంటెడ్ ఎకానమీకి షిఫ్ట్ అవుతుందని చెప్పేసి ఒక థియరీ. అది అజంప్షన్స్. థియరీస్ అని ఎలా ఉంటాయి, అజంప్షన్ బేసిస్ పైన ఉంటాయి. ప్రాక్టికల్గా జరుగుతాయి, ఆ థియరీస్ అని జరగవు, కొన్ని మాత్రమే జరుగుతాయి అజంప్షన్ బేసిస్ పైన. అయితే ఇక్కడ మనకేం చెప్పాడు, మనకి ఇండియా అనేది సెకండ్ 5-year ప్లాన్లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అందుకోసమే సెకండ్ 5-year ప్లాన్ ఏమంటున్నాడు, స్టేజ్ 3 ఆర్ అదర్వైజ్ టేక్ ఆఫ్ స్టేజ్ ఆఫ్ ద వాట్ సో రోస్టోవ్స్ గ్రోత్ మోడల్ అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ జరిగింది ఇండియాలో. కాబట్టి రోస్టోవ్ థియరీతో కంపేర్ చేసినప్పుడు ఇండియా అనేది ఏ స్టేజ్లో ఉంది,
టేక్ ఆఫ్ స్టేజ్లో ఉంది, స్టేజ్ 2లో ఉంది అని చెప్తున్నాం మనం. సారీ, స్టేజ్ 3లో టేక్ ఆఫ్ స్టేజ్లో అంటే అప్పుడప్పుడే ఇట్లా పైకి లేవడానికి స్టార్ట్ అయిందనమాట. జస్ట్ అంటే అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ. నెక్స్ట్ ఇంకా పైకి వెళ్తే ఏమవుతుంది, డ్రైవ్ టు మెచ్యూరిటీ. ఇంకా పైకి వెళ్తే హై మాస్ కన్జంప్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు 2020కి అయితే హై మాస్ కన్జంప్షన్స్కి రీచ్ అయ్యాం మనం. అన్ని వస్తువులు కొనుక్కొని తింటున్నామా లేదా, హై మాస్ కన్జంప్షన్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఏ రోజు గురించి మాట్లాడుతున్నాం, 1956 to 61 ఎరా మాట్లాడుతున్నాం. సో 1956 to the 61 ఎరాలో ఇండస్ట్రియలైజేషన్ అనేది జరిగింది. మనకి ఏం జరిగింది, ఇండస్ట్రియలైజేషన్ అనేది జరిగింది. కాబట్టి నువ్వు రోస్టోవ్ థియరీని కనుక గమనించినట్టయితే అందులో ఉన్న 5 స్టేజెస్లో 3rd స్టేజ్లో ఉంది. ఏ టైంలో, 1956 నుంచి 61 టైంలో. కానీ ఇప్పుడు 2021కి చూస్తే మనం 5th స్టేజ్లో ఉంటాం ఇప్పుడు. సో ఇది ఒక థియరీ అనమాట. సో కాబట్టి ఎగ్జామినేషన్లో మనకి థియరీ అడగడు, కానీ మన భారతదేశం గురించి ఆ బిట్ ఉంది కాబట్టి ఆ బిట్టు మన మొహాన కొట్టారు కాబట్టి మన వాళ్ళు మనం చదువుకోవాలి. ఏ బిట్టు అలా మీకు చూపించా, ఇది ఇప్పుడు చూడండి. ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వాట్ ఎంటర్డ్ ఇన్ టు ద వాట్ టేక్ ఆఫ్ స్టేజ్ ఆఫ్ ద వాట్ రోస్టోవ్స్ గ్రోత్ థియరీ. అంటే ఏంటిది, రోస్టోవ్స్ టేక్ ఆఫ్ స్టేజ్ ఆఫ్ ద రోస్టోవ్స్ గ్రోత్ థియరీ అంటే ఏంటిది, ఇస్కా మతలబ్ హోతా హై ఇండస్ట్రియలైజేషన్. ఏమంటున్నాం మనం, ఇండస్ట్రియలైజేషన్ అని స్టేజ్ 3. ఓకే, మనము సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏ సార్కి, ఈ సార్కి. ఎందుకు, పీసీ మహాలనోబిస్ కనుక లేకపోతే మనకు భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ ప్రొడ్యూస్ అయ్యేటివే కావు. కాబట్టి భారతదేశంలో ఈరోజు కూడా మనకి ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ కట్టారు. వాటి ద్వారా వేరే వేరే ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయని. సో అవన్నీ డెవలప్ అయ్యాయి అంటే ఆ రోజు ఇతను తీసుకున్నటువంటి చొరవే ముఖ్య కారణం. సో కాబట్టి మనము ఈరోజు కూడా ఇండియాలో ఐరన్ అండ్ స్టీల్ వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మన భారతదేశంలోనే కనీసం 75 to 80% ఆఫ్ ద వాట్ ఐరన్ని మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం ఐరన్ అండ్ స్టీల్ అంటే. కారణం అనేది ఆ రోజులలో ద ఫౌండేషన్ స్టోన్ వేసిన వారు ఎవరు, పీసీ మహాలనోబిస్ సార్. సో పీసీ మహాలనోబిస్ సార్ లేకపోతే అంత పెద్ద ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇండియాలో జరిగి ఉండేది కాదు. బేసిక్ ఇండస్ట్రీస్ పెట్టేది వాళ్ళు కాదు. బేసిక్ ఇండస్ట్రీస్ పెట్టి ఉండకపోతే వేరే ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యేటివి కావు. సో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చూసినా కానీ మనకి భారతదేశంలో ఇండస్ట్రియలైజేషన్ జరగడానికి పీసీ మహాలనోబిస్ యొక్క బిగ్ పుష్ థియరీ కానీ లేదంటే ట్రికిల్ డౌన్ ఎఫెక్టే కారణం. ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనేది ఫ్లాప్ అవ్వచ్చు. ఏంటిది అంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ డెవలప్ అయితే జనాలకి డబ్బులు వెళ్తాయి అని చెప్పచ్చు, అది ఫ్లాప్ అవ్వచ్చు, అది పక్కన పెడితే. కానీ బిగ్ పుష్ అయితే ఇండస్ట్రియలైజేషన్కి మాత్రం జరిగింది. దానివల్ల సక్సెస్ కూడా సాధించాం. ఈరోజు అనేది ఇండియా అనేది 6th లార్జెస్ట్ ఎకానమీ అయ్యింది అంటే కారణం దానికి ఆ రోజు పెట్టినటువంటి సీడ్సే కారణం దానికి. సో కాబట్టి మనం అందరం కూడా అత్యంత గౌరవించుకునే వ్యక్తి ఎవరు, పీసీ మహాలనోబిస్. దట్ ఈస్ వాట్ ఫాదర్ ఆఫ్ ద వాట్ ఇండియన్ స్టాటిక్. ఈ వాజ్ ద వాట్ బ్రెయిన్ స్ట్రోమ్ బిహైండ్ ద వాట్ సెకండ్ 5-year ప్లాన్. సో ఫస్ట్ 5-year ప్లాన్ అయితే ఎవరు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, దట్ ఈస్ హారర్ డోమర్ మోడల్. సెకండ్ 5-year ప్లాన్ అయితే ఏ మోడల్, పీసీ మహాలనోబిస్ మోడల్. పీసీ మహాలనోబిస్ మోడల్, బిగ్ పుష్ థియరీ ఆర్ అదర్వైజ్ వాట్ trickle down theory. Okay, this is the what complete story of the what second 5-year plan.